హాయ్ అండి. ఈరోజు వీడియోలో రాగిపాలతో జున్ను ప్రిపేర్ చేశానండి. ఏంటి రాగిపాలతో జున్ను అనుకుంటున్నారా? రాగుల నుండి ఇంకా కొబ్బరి నుంచి పాలు తీసుకొని దాంతో జున్ను ప్రిపేర్ చేశానండి. చాలా రుచిగా ఉంటుంది. జున్ను అని అనొచ్చు, లేదు అంటే హల్వా అని కూడా పిలవచ్చు. అన్ని మిల్లెట్స్ కంటే రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి మెదడు చురుగ్గా పనిచేసి ఎముకలు ఉక్కులా మారి శరీరంలో నీరసాన్ని తగ్గిస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ రాగులు తినడం చాలా మంచిదండి. మనం రాగులతో ఎప్పుడు రాగి జావ కానీ, రాగి సంగటి కానీ ఇలాంటివే ప్రిపేర్ చేసుకుంటాం కదా, హల్వా లాంటివి. ఈసారి ఇలా జున్ను ప్రిపేర్ చేయండి. తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు రాగి జావ అంటే ఇష్టంగా తాగరు కదండి. ఇలా జున్ను తయారు చేసి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను, చూసేయండి. ఈ రాగి జున్ను ప్రిపేర్ చేసుకోవటానికైతే ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు వరకు రాగులు వేసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. 1-2 సార్లు వాటర్ వేసుకుని కడుక్కున్న తర్వాత నిండుగా వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నైట్ అంతా ఖచ్చితంగా నానాలండి. దీని నుంచి పాలు తీసుకుంటాం కాబట్టి ఎక్కువగా నానితే చక్కగా మనకి పాలు మంచిగా వస్తాయి. ఇది వాటర్ వేసుకున్నాం కదండి, మూత పెట్టుకుని నానబెట్టేసుకోవాలి. ఈ రాగులు నైట్ అంతా నానిన తర్వాత రోజు చూడండి చక్కగా నానిపోయాయి కదా. వీటినైతే 4-5 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలండి. స్మెల్ మొత్తం పోయే వరకు బాగా కడుక్కోవాలి. దానిలో రాళ్ళు ఏమన్నా ఉంటే నీట్గా గాలించేసుకుంటా నీట్గా కడుక్కుంటే సరిపోతుంది. నేను తీసుకున్న రాగులు అయితే శుభ్రంగానే ఉన్నాయండి. ఒక 5-6 సార్లు కడుక్కొని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలి. దానిలో అయితే ఏ కప్పుతో అయితే మనం రాగులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు ఫస్ట్ వాటర్ వేసుకున్నానండి. ఒక కప్పు వాటర్ వేసుకుని రాగుల్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంతగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, తర్వాత ఇలా ఏదైనా వడకట్ లాంటిది పెట్టుకొని మనం ఈ రాగులను అయితే వడకెట్టుకోవాలండి. దాని నుంచి పాలు మొత్తం దిగేటట్టుగా. లేదు మన దగ్గర ఇలాంటిది లేదంటే క్లాత్ పెట్టుకుని కూడా ఒక సన్నని క్లాత్తో వడకెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఫస్ట్ వడకెట్టుకున్నాం కదా, తర్వాత ఇది పక్కన పెట్టుకుని ఈ రాగిపిండి మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని ఒక కప్పు వరకు వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇలానే వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టుకున్న తర్వాత మళ్ళీ పిప్పు వస్తుంది కదా, మూడోసారి కూడా నేను వాటర్ వేసుకుని ఒక కప్పు వరకు వడకట్టుకున్నాను. మొత్తం 3 సార్లకి 3 కప్పులు వాటర్ వేసుకున్నానండి. రాగి పాలను తీసుకోవటానికైతే నాకు కరెక్ట్గా 3 కప్పులకి చక్కగా పాలు మొత్తం వచ్చేసాయి. చూడండి, ఈ విధంగా పాలన్నీ తీసుకున్నాం కదా. చూడండి, పాలైతే మరీ పలుచగా ఉండకూడదండి. ఈ విధంగా చిక్కగా ఉంటాయి. మరీ పలుచగా ఉండవు, అలాగని బాగా చిక్కదనం కూడా కాదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రాగి పాలను పక్కన పెట్టేసుకుని కొబ్బరి పాలను ప్రిపేర్ చేసుకోవడానికి అయితే మళ్ళీ మిక్సీ జార్ని తీసుకుని దానిలో ఒక అరకప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసుకున్నానండి. పచ్చి కొబ్బరిని వేసుకుని ఒక కప్పు వరకు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి పాలను తీసుకోవడానికి అయితే నేను ఒక 2 కప్పుల వరకు వాటర్ని తీసుకున్నానండి. ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు వాటర్ వేసుకుని వడకట్టుకున్నాను కదా, దాన్ని వడకట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ పిప్పును మొత్తాన్ని వేసుకుని ఇంకొకసారి ఇంకో కప్పు వాటర్ వేసుకుని మళ్ళీ రెండోసారి కూడా వడకట్టుకున్నానండి. ఈ విధంగా మొత్తం కలిపి నేను ఒక 5 కప్పుల వరకు వాటర్ని మొత్తాన్ని తీసుకున్నాను పాలు తయారు చేసుకోవటానికి అయితే. దీనిలో ఒక 2 కప్పుల వరకు మనకి రాగుల్లో ఒక 3 కప్పులు మొత్తం 5 కప్పుల వరకు వాటర్ వేసుకుని పాలనైతే మొత్తాన్ని ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ విధంగా పాలైతే మొత్తం ప్రిపేర్ చేసుకున్నానండి. పాలు చూడండి, మరీ పలుచగా లేవు, అలాగని చిక్కగా కూడా లేవు కదా. ఇప్పుడు ఈ పాలలో 1.5 కప్పు వరకు బెల్లం పొడిని వేసుకున్నానండి. నా దగ్గర ఆర్గానిక్ బెల్లం పొడి ఉంది, దాన్ని అయితే వేసుకున్నాను. నార్మల్గా మనం మామూలు బెల్లం కూడా వాడుకోవచ్చండి. నేనైతే ఈ పొడిని వేసుకున్నాను. 1.5 కప్పు బెల్లం పొడి కరెక్ట్గా సరిపోతుందండి మనం తీసుకున్న 5 కప్పుల పాలకి. బెల్లం పొడి వేసుకున్న తర్వాత మొత్తం బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలండి. లేదు అంటే ఈ జున్ను తయారు చేసేటప్పుడు మొత్తం మాడిపోతుంది. ఇప్పుడు ఈ రాగిపాలు మొత్తాన్ని వేసుకోవాలండి. రాగిపాలు వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని అలా కలుపుతూ ఉండాలండి. లేదు అంటే మనకి ఉండలు కట్టేస్తుంది మొత్తము. ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఇలా పాలు మొత్తం వేసుకున్నాను కదండి, ఇలా కలుపుతూనే ఉండాలి. కొద్దిగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా బెల్లం పొడిని ఎక్కువ వేసుకోవచ్చండి. నేను తీసుకున్న పాలకి ఇలా 1.5 కప్పు అయితే బెల్లం సరిపోతుంది కరెక్ట్గా. చూడండి, ఉడకడం స్టార్ట్ అయింది కదా మనకి. ఇలా ఉడుకుతున్నప్పుడు అయితే అస్సలు కలుపుతూనే ఉండాలండి. కాసేపు మనం అలా పక్కకి ఉన్నా సరే మొత్తం అడుగు ఉండలు కట్టేసి మొత్తం అడుగు భాగం మొత్తం మాడిపోయినట్టు అయిపోతుందండి. చూడండి, ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఎంతో టైం పట్టదండి.
మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఒక 15 మినిట్స్‌లో అయిపోతుంది. అలా కలుపుతా ఉంటే సరిపోతుంది. చూడండి మొత్తం అయితే దగ్గర పడిపోయింది కదా! ఈ టైంలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ యాలకుల పొడి వేసుకున్నాను. మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకున్నానండి. యాలకుల పొడి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు. జున్నన్నావు ఇలా హల్వాలా తయారు చేస్తున్నావు ఏంటి అనుకుంటారు. జున్ను అనొచ్చు, హల్వా అనొచ్చండి. అంటే మనం మామూలుగా ఉడికించడం వల్ల హల్వా అంటున్నాం కానీ హల్వా పద్ధతి వేరే ఉంటుందండి. ఇలా మొత్తం అలా స్లోగా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఈ విధంగా దగ్గర పడినప్పుడు అలా కలుపుతూ ఉండి మధ్యలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేస్తే సరిపోతుంది. చూడండి ఇప్పుడైతే ఒక స్పూన్ వేసుకున్నాను కదా! అలా మొత్తం మీద ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటా కలుపుకున్నానండి నేనైతే. ఇలా దగ్గర పడే కొలిది మనకి కలపడం కష్టమైపోతుందండి. అలా స్లోగా కలుపుతూ ఉంటే ఒక 2, 3 నిమిషాలకి ఇంకా దగ్గర పడిపోతుంది. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మళ్ళీ ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి అంతా కరిగే వరకు మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఆల్మోస్ట్ మొత్తం దగ్గర పడిపోయిందండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి మరీ గట్టిగా ఉన్నా సరే, గట్టిగా తయారైపోయినా సరే, మనకి జున్ను తయారు చేసిన తర్వాత అది మనకి బాగా గట్టిగా అనిపిస్తుందండి. మరీ మెత్తగా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదండి. ఈ విధంగా దగ్గర పడింది కదా! చూడండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుంటే సరిపోతుందండి. ఇదైతే చక్కగా ఉడికిపోయింది కదా! నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ముందుగానే ఒక గిన్నెకి కొద్దిగా నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకున్నానండి. స్టీల్ గిన్నె అయినా పర్వాలేదు, గ్లాస్‌దైనా పర్లేదు. నా దగ్గర బేకింగ్ గిన్నె ఉంటే దానిలో వేసుకున్నాను. కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు అడుగు భాగంలో వేసుకున్నానండి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 2, 3 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నానండి. 2, 3 గంటల తర్వాత చూడండి జున్ను అయితే చక్కగా తయారైపోయింది. మనం బయట పెట్టినా సరే అయిపోతుందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కొద్దిగా చల్లగా ఉండి ఇంకా రుచిగా అనిపిస్తుంది. దీన్నైతే ప్లేట్‌లో ఒక్కసారి ఇలా తిరిగేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. మనకి ఎక్కువ అంటుకున్నట్టు కూడా అనిపించదు. చూడండి నేను జస్ట్ ఇలా బోర్లించానో లేదో దానంతట అదే వచ్చేసింది. పైన ట్యాప్ చేయాల్సిన పని కూడా ఉందండి. జున్ను అయితే చూడండి చూడటానికి ఎంత బావుందో, టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. ఒకసారి మీ పిల్లలకి ఇలా తయారు చేసి పెట్టారంటే వాళ్ళు అస్సలు వదిలిపెట్టరండి. రాగిపిండి అంటే ఇష్టం లేని పిల్లలు కూడా ఈ జున్ను తయారు చేసి పెట్టారు అంటే వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు. ఎప్పుడూ హల్వానే కాకుండా ఇలా రుచిగా ఈ జున్ను కూడా తయారు చేసి ఇవ్వండి మీ పిల్లలకు కూడా. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్‌లో వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి.